అందరికీ నమస్తే అండి. వెల్కమ్ టు లలిత టాక్స్. జనరల్గా మన లలిత టాక్స్ ఛానల్ 90% స్పిరిచువల్ ఇన్ఫర్మేషన్ ఇవ్వడానికి చాలా ట్రై చేస్తుంటాను నేను. కానీ ఈ వీడియో చూస్తే మీకు అర్థమవుతుంది అసలు ఏం మాట్లాడాలో కూడా. మన సమాజంలో మనం కూడా నా వంతు బాధ్యతగా కొన్ని విషయాలు మీతో షేర్ చేసుకున్నాం అనేసి నేను ఈ వీడియో చేస్తున్నాను. సామాజిక బాధ్యత ఖచ్చితంగా ప్రతి ఒక్కరిలో ఉంటుంది. మనం కూడా ఇండియన్స్మే, మనం కూడా భారతదేశంలో పుట్టాము. ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే ఒక్కసారి ఈ వీడియో చూడండి, మనం తర్వాత మాట్లాడుకున్నాము. అలాగే చివరి వరకు చూడండి వీడియో. మీ ఒపీనియన్ని కామెంట్ రూపంలో మెసేజ్ పెట్టండి. ఎందుకంటే చాలామందికి కామెంట్స్ చదివిన వాళ్ళకన్నా కొంచెం ఆలోచింపజేస్తే ఒకరిద్దరు బాగుపడినా కూడా, ఒకరిద్దరు ఆలోచించినా కూడా నాకు సంతోషమే అనమాట. ముందుగా ఒక్కసారి ఈ వీడియో చూడండి, మీకు అర్థమవుతుంది. చూసారు కదండి వీడియో. ఒక నెమలి రోడ్డు దాటుతుండగా 2 వీలర్ ఫాస్ట్గా వచ్చి నెమలిని గుద్దేసి వెళ్ళిపోయింది. మన జాతీయ పక్షి నెమలి. ఎంత అందంగా ఉంటుంది, ఎంత అందంగా నాట్యం చేస్తుంది నెమలి. సో ఫాస్ట్గా వచ్చి గుద్దింది. ఆ వ్యక్తి కూడా ఆపకుండా వెళ్ళిపోయినాడు. సో వాడికి కూడా బుద్ధి లేదు, జ్ఞానం లేదు. ఆ పక్షి అట్లా రోడ్డు మీద గుద్ది మరీ వెళ్ళిపోతుంటే వాడికి ఎలా ఆగకుండా వెళ్ళాలనిపిస్తుందో నాకు అర్థమే కాదు. వీడు అంటున్నాను, క్షమించండి. సో ఇలాంటి వాళ్ళని అలాగే పిలవాలి. సో ఇంకొకటి ఏంటిది, అక్కడ వాడైపోయింది, వాడి కథ అయిపోయింది, వాడు వెళ్ళిపోయినాడు. అక్కడున్న మనుషులు వాళ్ళ కొంచెమన్నా జ్ఞానం ఉందా, కొంచెమన్నా సామాజిక బాధ్యత ఉందా? మన జాతీయ పక్షే కాకుండా ఏదైనా సరే అండి, ఏదైనా సరే అలా ప్రాణాపాయ స్థితిలో ఉంటే పోయి వాటి ఈకలు పీకుతున్నారు. ఈకలు పీకి ఏం చేస్తారండి? ఈకలు పీకి ఇళ్ళల్లో అక్కడక్కడ పెట్టుకోవడము. ఏం చేస్తారు ఇళ్ళల్లో పెట్టుకొని చెప్పండి? ఒక పక్కన అది ప్రాణాపాయ స్థితిలో ఉంది, అది ఏమన్నా చెయ్యాలి, ఏమన్నా ఆలోచించడం పోయి ఉన్న వాళ్ళందరూ వచ్చి దాన్ని ఈకలు పీకుతున్నారు. మీకే యాక్సిడెంట్ అయిందనుకోండి, ఒకవేళ నేను ఇలా మాట్లాడకూడదు కానీ చెప్తున్నా, మీకు యాక్సిడెంట్ అయిపోయి మీ తోలు ఎవరన్నా ఇట్లా పీకితే మీకు ఏమనిపిస్తుంది చెప్పండి? ఒకసారి ఆలోచించండి. ఆ ప్లేస్లో మీరు ఉంటే మీకు ఎలా అనిపిస్తుందో ఒక్కసారి ఆలోచించండి. కొంచెం అన్న సామాజిక బాధ్యత అనేది ఉందా మీకు? బ్రతుకుండగానే చంపే మనుషుల మధ్య తిరుగుతున్నాం నిజంగా మనము. సో ఈ వీడియో చేయడానికి నిజంగా నాకు చాలా బాధ అనిపిస్తుంది. ఇంత దారుణంగా యాక్సిడెంట్ చేసి వాడు వెళ్ళిపోయినాడు ఆగకుండా. మళ్ళీ ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళు కనీసం ఒక్కరన్నా ఆ నెమలిని కనీసం ఎక్కడికైనా దగ్గరున్న హాస్పిటల్కి తీసుకెళ్ళడమో, ఏదన్నా చెయ్యడమో, అట్లీస్ట్ మనము ఫస్ట్ ఎయిడ్ అంటాం కదా, అదన్నా కనీసం ఏమన్నా చేస్తున్నారా? ఒక పక్క కొట్టుమిట్లాడుతుంటే, ప్రాణం పోతుంటే ఈకలు పీకుతున్నారు. ఈకలు పీకి నెత్తన పెట్టుకుంటారా, లేకుంటే ఏం చేసుకుంటారు? ఒక్కసారి ఆలోచించండి. మనం ఆ ప్లేస్లో ఉంటే ఎలా? ఏదైనా సరే ఒక బాధ కలిగినప్పుడు, ఒక పెయిన్ వచ్చినప్పుడు మనం ఆ ప్లేస్లో ఉంటే మీకు ఎలా అనిపిస్తుంది? ఒకసారి ఆలోచించండి. మీరు మనుషులైన అసలు ఈకలు పీకి ఏం చేస్తారు అసలు? మన జాతీయ పక్షి నెమలి ఎంత అందంగా ఉంటుంది, దాన్ని చూసి ఇట్లా మురవాలనిపిస్తుంది, ఎంతో అందంగా అనిపిస్తుంది, ఎంతో ఆనందంగా అనిపిస్తుంది. అలాంటిది ఈకలు పీకి ఏం చేస్తారు? కొంచెమన్నా సమాజంలో మనము ఉన్నాము, మన బాధ్యత ఏంటిది, మనం చేయాల్సిన కర్తవ్యం ఏంటిది ఒక్కసారి ఆలోచించండి. మనం ఎవరికి ఏం చేయకపోయినా పర్లేదు, అట్లీస్ట్ కనీసం ఏదన్నా ఇలా జరిగినప్పుడు మన వంతు బాధ్యతగా ఏం చేయాలో ఒక్కసారి ఆలోచించండి. రేపొద్దున మనకి రావచ్చు అలాంటి పరిస్థితి, అప్పుడు మీరు ఏం చేస్తారు? కాబట్టి నేను ఈ వీడియో ఎందుకు తీస్తున్నానంటే, ఇలాంటివి జరిగినప్పుడు కొంచెం మనుషులు వేరు, జంతువులు వేరు అని అంటారు కదా, ఇలాంటి మనుషులు కొంచెం ఆలోచించండి. మన కర్తవ్యం ఏం చేయాలి? ఒకరికి ఇలా అపాయం వచ్చింది, మనం ఏం చేయాలి? ఒక్కసారి ఆలోచించి దానికి తగినట్టు బిహేవ్ చేస్తే మనకు కూడా ఒక సాటిస్ఫాక్షన్ అనమాట. అందుకోసం అనేసి నేను ఈ వీడియో తీస్తున్నాను. సో ఇప్పటికైనా సరే కనీసం మారండి, కొంచెమన్నా మారండి. ఎలా పీకాలనిపిస్తుంది ఆ నెమలికి ఉన్న ఈకలు? అసలు దాని ప్రాణం కాపాడి దాన్ని వదిలేయడమా, లేకుంటే ఒకవేళ ఇన్ కేస్ ప్రాణమే పోయిందనుకోండి, దానికి చేయాల్సిన పని ఏదో చేసి మన బాధ్యతగా మనం ఉంటే ఎంత బాగుంటుందో ఒకసారి ఆలోచించండి. మనము ఇలా ఉంటే ఎన్ని పూజలు చేసి ఏం లాభం, ఎన్ని దేవులను ముక్కి ఏం లాభం, ఎన్ని పుణ్యక్షేత్రాలకు వెళ్ళి ఏం లాభం? ఒకసారి మీరు కూడా ఆలోచించండి. ఇప్పుడున్న సమాజంలో ఎన్నో పుణ్యక్షేత్రాలకు ఎన్నో దేవులను మొక్కుతూ ఉన్నారు. అదంతా నిజంగా చాలా గొప్ప విషయమే, అది తప్పు కాదు అసలు. కానీ అక్కడికి వెళ్ళిన వాళ్ళు
వెళుతున్న వాళ్ళు ఫస్ట్ కర్తవ్యం, మనం మనుషులుగా మనం ఏం చేస్తున్నాము, ఒక్కసారి మనుషులుగా మనం మారాలి. తర్వాత మీరు ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళినా, ఏ దేవుణ్ణి స్మరించుకున్నా కొంచెమన్నా పుణ్యం అనేది లభిస్తుంది.